గైస్, చాలా మంది షేప్ బెల్ట్ రెడీ చేయడానికి నేను చాలా మందిని చూశాను. నా దగ్గర నేను నేర్పించిన స్టూడెంట్స్ అయితే షేప్ బెల్ట్ కుడితే 2 లెఫ్ట్ సైడ్ కుడతారు, లేదు అంటే 2 రైట్ సైడ్స్ కుడతారు. అలా కాకుండా 2 స్టిచెస్ తో ఒకటే ఒక టిప్ తో నేను షేప్ బెల్ట్ లెఫ్ట్ కి లెఫ్ట్, రైట్ కి రైట్ ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈ రోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసేయండి. కన్ఫ్యూజ్ లేకుండా ఒకటే థియరీలో సింపుల్ గా త్వరగా అయిపోయే ట్రిప్ ఒకటి నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను ఎలా కుడుతున్నానో ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యారంటే మీరు ఈజీగా ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. కంపల్సరీ మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసేయండి. ప్రస్తుతం అయితే నేను ఫ్రంట్ పార్ట్స్ షేప్స్ ఆల్రెడీ రెడీ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మీరు లెఫ్ట్ పార్ట్ లెఫ్ట్కి, రైట్ పార్ట్ రైట్కి ఇలా పెట్టేసుకోండి. ఆ తర్వాత నేను వీటికి షేప్ బెల్ట్లు సేమ్ పీస్, ఇది లైనింగ్ అయితే నేను 2 పీసెస్ ఇలా ఎక్స్ట్రా తీసుకున్నాను. వాటిని మీరు ఏం చేస్తారంటే ఇదే ప్లేస్లో ఇలా పైన మీరు ఇలా పెట్టేసేయండి. పై పార్ట్ పైన ఇలా పెట్టేసేయండి. కన్ఫ్యూజ్ లేకుండా ఇలా పెట్టేసుకోండి. ఇటు పక్క ఎక్కువ ఉంటుంది, ఇటు పక్క తక్కువ ఉంటుంది. సేమ్ ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఒక పార్ట్ని తీసుకొని ఇలాగే ఉంచేసుకున్న ఒక పార్ట్ని తీసుకొని ఇది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇలా స్టార్ట్ చేసేసుకోండి. ఒక పాదం వార కంపల్సరీ స్టిచ్ పడేలా చూసుకోండి. ఈ పిన్ ఉంది కదా ఒకటి, ఆ పాదం వార పడేలా చూసుకోండి. స్ట్రైట్గా రావాలి స్టిచ్ అయితే. స్టార్టింగ్ ఎండింగ్ కంపల్సరీ మీరైతే రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూసారా, ఈ లెంత్ ఎక్కువ ఉన్న వైపు లెంత్ ఎక్కువ సైడే పెడుతున్నాను. ఇటువైపు చిన్నగా కట్ చేసుకుంటాం కదా, ఇటువైపు హైట్ ఉక్కు పట్టి కాజు పట్టి వైపు హైట్ ఎక్కువ కట్ చేసుకుంటాం కదా, ఈ హైట్ ఎక్కువ ఉన్న వైపు ఇది కూడా హైట్ ఎక్కువే పెట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అబ్జర్వ్ చేసి ఇలా పెట్టేసుకోండి. మీకు తెలిసింది లెఫ్ట్కి లెఫ్ట్, రైట్కి రైట్. కుట్టేటప్పుడే మీకు ఆటోమేటిక్గా మీకైతే తెలిసిపోయిద్ది షేప్ అయితే. ఆ తర్వాత మళ్ళీ కట్ చేయొద్దు దారాన్ని అయితే. కంటిన్యూషన్ ఇలాగే వచ్చేసి ఇలా ఓపెన్ చేసి, ఇది లైనింగ్ పార్ట్, ఇది సేమ్ పీస్ కదా, లైనింగ్ వైపుకి ఈ ఫోల్డ్ని ఇలా మడత పెట్టేసుకొని ఇక్కడ స్టిచ్ కనిపిస్తుంది కదా, ఆ స్టిచ్ పక్కనే మీరు ఒక స్టిచ్ వేసుకోండి. అలా 2 పార్ట్స్కి మీరు అలాగే వచ్చేసేయండి. చూసేయండి. ఈ కుట్టు పక్కనే కుట్టు వచ్చేలాగా చూసేసుకోండి. దగ్గర కుట్టు పెట్టుకోండి, నీట్గా వస్తుంది. స్టార్టింగ్ ఎండింగ్ అయితే రఫ్ చేయటం మర్చిపోవద్దు. చూసేశారు కదా ఎలా వచ్చిందో. ఇంకా నేనైతే షేప్ బెల్ట్ లైనింగ్ అయితే ఎక్స్ట్రా కట్ చేసుకుంటాను. మీరు కూడా ఒక 2 పాయింట్స్ ఎక్కువే కట్ చేసుకోండి. ఎందుకంటే అది ఫోల్డింగ్ చేసిన తర్వాత తక్కువ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి నేను ఈ ట్రిక్ ఫాలో అవుతాను. మీరు కూడా సేమ్ పీస్ కంటే లైనింగ్ ఎక్స్ట్రా షేప్ బెల్ట్కి సపోర్ట్కి తీసుకుంటారు కదా ఎక్స్ట్రా పీసెస్, అవి మీరైతే ఒక 2 పీసులు తీసుకోండి, ఎక్స్ట్రా పైకి కట్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి ఏ డౌట్ లేకుండా లెఫ్ట్ పార్ట్ లెఫ్ట్కి, రైట్ పార్ట్ రైట్కి మీకు రెడీ అయిపోయింది. సింపుల్గా 2 స్టిచ్లలో మీకు రెడీ అయిపోయింది. ఈ స్టిచ్ అనేది లోపలికి ఉండటం వల్ల మీకు లైనింగ్ బయటికి రాకుండా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి లెఫ్ట్ పార్ట్ లెఫ్ట్లోకి, రైట్ పార్ట్ రైట్లోకి వచ్చేసింది.